హలో వెల్కమ్ టు యంత్రి. రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం దాల్చుతుందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్ డిఎంఏ ఎండి ప్రకాష్ జైన్ వెల్లడించారు. రానున్న 4 రోజులు తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు. మే 21 అంటే గురువారం ఈ రోజు పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడలలో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే కోనసీమ, ఉమ్మడి గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు, విజయనగరం, మార్కాపురం జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా శ్రీకాకుళం, విశాఖ, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం నాడు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఈ సీజన్లోనే అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. అలాగే రేపు 74 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉండే అవకాశం ఉందని, 232 మండలాల్లో సాధారణ వడగాల్పులు ఉండే పరిస్థితి ఉందని, ఎల్లుండి 24 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 270 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని జైన్ తెలిపారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సో ఈ ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.